నీకు పుణ్యం రావాలి అంటే మహాభారత గ్రంథాన్ని ఒకసారి ఇలా చేతిలో తీసుకుని ఇలా కళ్ళకద్దుకొని ఒక నమస్కారం చేసి అక్కడ పెట్టాయి. ఎందుకంటే నువ్వు నిరక్షరాస్యుడివి, నీకు అక్షరాలు రావు, చదువులేదు, అంచేత ఆ పుణ్యఫలం అంతా నీకు వస్తుంది. నమస్కారం చేసుకుని అక్కడ పెట్టావంటే అంత గొప్ప పవర్ ఉంది ఈ మహాభారత గ్రంథంలో. ఊరికినే అనలేదు, చాలామంది మన పెద్దలు అనేవారు, ఊరికినే అనలేదు. అది తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. అంత అద్భుతమైనటువంటి మహాభారత గ్రంథం ఇది. అయితే ఈ గ్రంథం గురించి చెప్పాలి అంటే అసలు ఈ ఎంతకాలం చెప్పినా తరగదు, ఎన్ని ఎపిసోడ్లు చేసినా తరగదు. ఈ గ్రంథంలో అంటే చాలా సినిమాలు వచ్చినాయి, మహాభారతం సినిమాలు చాలా సినిమాలు వచ్చినాయి, సీరియల్స్ వచ్చినాయి, నాటకాలు వచ్చినాయి.